ఏపీ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం చంద్రబాబు. విభజన చట్టంలో అమరావతిని చేర్చుతూ పార్లమెంట్లో బిల్లును ఆమోదించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఇక వైసీపీ పాలనలో ఏపీ కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్ను కూటమి ప్రభుత్వం తిరిగి తెచ్చిందన్నారు సీఎం. గత ఏడాది అంతా కలిసి పనిచేయడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. భూ రికార్డులో గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని, రికార్డులు తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర రీజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు సీఎం. అమరావతికి చట్టబద్ధత కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయాలని కోరారు. విభజన చట్టంలో అమరావతిని చేర్చాలని, దీనికోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని, ప్రజల ఆశలు నెరవేరుతాయని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి కూడా భరోసా ఉంటుందని తెలిపారు. కేంద్రం కూడా అమరావతి విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తిలో ఏపీకి వెసులుబాట్లు కల్పించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్ షాను అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో రాష్ట్రానికి రావాల్సిన వాటాను పెంచాలని అమిత్ షాను కోరారు చంద్రబాబు. గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టులు వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి కేంద్రం చేయూతనివ్వాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, రెవెన్యూ లోటును పూడ్చడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దడానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని, ఆ ప్రాంత అభివృద్ధికి హోంశాఖ నుంచి తగినన్ని నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్వే సహా మొత్తం ప్రాజెక్టును, డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను వీక్షించారు. ప్రాజెక్టు సైట్ దగ్గరే సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో 87% మేర సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగతా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల పునరావాసం, ఆర్&ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని సూచించారు. పోలవరం ఎడుమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. రాష్ట్ర రైతుల్లో నమ్మకం, భరోసా కలిగించేలా కొత్త పాసు పుస్తకాలను అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే మొదలైన కొత్త పట్టాదార పాసు పుస్తకాల పంపిణీపై ఈ వారం సమీక్ష నిర్వహించారు. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని, రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయని సీఎం అన్నారు. ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీలో స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ అంశాలపైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్హెచ్జీలు తయారు చేస్తున్న 23,000కు పైగా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్, మార్కెటింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. మహిళా సంఘాలు, మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ కు ఆర్థిక సుస్థిరత వచ్చేలా ఉత్పత్తులను వ్యవస్థీకృతం చేయాలని సూచించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణానది తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు సీఎం అధ్యక్షతన జరిగిన CRDA అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. మెరీనా వాటర్ ఫ్రంట్ లో భాగంగా జెట్టీలు, టూరిజం లీజర్ బోర్డులు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులు PPP విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. వాటర్ ఫ్రంట్ రూపకల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండే
ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బ్లూ గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు జరగాలన్నారు. ప్రకాశం బరేజీ ఎగువన నిర్మించే కొత్త బరేజ్తో రాజధానికి నీటి వనరులు సమకూరుతాయని వివరించారు. కృష్ణానదికి ఇరువైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. వైసీపీ పాలనలో ఏపీ కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్ ను కూటమి ప్రభుత్వం తిరిగి తెచ్చిందని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. 2025లో అంతా కలిసి పనిచేయడంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ వారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్సీపీబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా ఏర్పాటయ్యే పరిశ్రమలతో దాదాపు 12,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. గత 13 సమావేశాల్లో 8,55,000 కోట్ల పెట్టుబడులకు, 8,23,000 ఉద్యోగ అవకాశాలకు ఆమోదం తెలిపారు. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది కూడా పనిచేయాలన్నారు సీఎం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫలితాలు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పోర్టల్ ని కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమం స్మారకంగా జారీ చేసిన తపాలా శాఖ స్పెషల్ కవర్ ను సీఎం ఆవిష్కరించారు. తెలుగు మహాసభలకు పెద్ద ఎత్తున జనం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ప్రపంచ తెలుగు మహాసభలని చెప్పారు. ప్రపంచంలో 100 భాషలున్నా 6 భాషలకు మాత్రమే ప్రాచీన హోదా లభించిందని, అందులో తెలుగు ఉండటం గర్వకారణమని సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని చెప్పారు. తెలుగు మహాసభలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రావడం హర్షించదగిన విషయమన్నారు. తెలుగు భాషకెంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వ కారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదేవిధంగా గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుతోనూ సీఎం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. భోగాపురంలో నిర్మించే జీఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ ఎడ్యుసిటీకి భూమి ఇచ్చినందుకు అశోక్ గజపతిరాజుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఈ వారం కూడా రివ్యూ నిర్వహించారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు అత్యుత్తమంగా సేవలందించాలని కోరారు. పౌర సేవలన్నీ క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అందించేలా కృషి చేయాలని ఆదేశించారు.